మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందా? వరుసగా 3 రోజులుగా జరుగుతున్న మిసైల్ దాడులు, కోట్ల రూపాయల ఆస్తి నష్టం, వేల సంఖ్యలో ప్రాణాల నష్టం. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి దాడి చేస్తుంది. ఇరాన్ కూడా గట్టిగానే తిప్పికొడుతుంది. దానిలో భాగంగానే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అమతుల్లా ఖామెనీ చనిపోతున్నారనే వార్త మొత్తం ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఖామెనీ మరణానికి సంబంధించి సంఘీభావం తెలియజేస్తూ 40 రోజుల శోకదినాలుగా ఇరాన్ ప్రకటించింది. దీనికి బదులుగా ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. అబుదుబాయ్, ఖత్తర్, దుబాయ్ లాంటి దేశాల్లో అమెరికా ఒక మిలిటరీ బేసెస్ మీద ఇరాన్ మిసైల్ వర్షం కురిపించింది. అబుదుబాయ్లో ఎయిర్పోర్ట్స్ మూతపడ్డాయి. మిడిల్ ఈస్ట్లో ఉన్న లక్షల మంది ఇండియన్స్ ఇప్పుడు చాలా టెన్షన్స్లో ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెన్షన్స్ ఎక్కువయ్యాయి. పాకిస్తాన్ అఫీషియల్గా ఓపెన్ వార్ అనౌన్స్ చేసింది. ఆఫ్ఘన్ క్యాపిటల్ మీద బాంబులతో వర్షం కురిపించింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఏమో మేము పాకిస్తాన్ బోర్డర్ పోస్ట్ను క్యాప్చర్ చేసి 55 మంది సోల్జర్స్ని చంపేశామని క్లెయిమ్ చేస్తుంది. ఇండియాకి అతి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు కావడంతో మన బోర్డర్లో కూడా హై టెన్షన్స్ వాతావరణం ఏర్పడింది. ఇక మూడవది రష్యా అండ్ ఉక్రెయిన్. ఇది గత 4 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయితే ప్రపంచ దృష్టి మొత్తం ఇరాన్ మీద ఉండగా రష్యా ఏకంగా 1500 కేజీల FAB అనే భారీ బాంబ్స్ని యుక్రెయిన్ మీద వదిలింది. నాటో కూడా దీనిపై స్పందిస్తూ యుక్రెయిన్ నాటోలో చేరితే తప్ప ఈ బాంబ్స్ని ఆపలేమని చెప్తుంది. కానీ నాటోలో జాయిన్ అవ్వడం జరిగితే రష్యా ఇంకా ఎక్కువగా దాడి చేస్తామని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. వరల్డ్ వైడ్గా ఏర్పడిన హై టెన్షన్స్ వాతావరణం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాలటైల్ సెషన్స్ ఎక్కువగా జరుగుతాయి. ట్రేడర్స్ ఆచితూచి అడిగేయాలని చెప్పి దీనితో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మెటల్ స్టాక్స్ అన్నీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చూద్దాం మండే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో. ఇలాంటి మరిన్ని మార్కెట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.